అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు ఆశీనుడైనటువంటి ప్రభువుని యెషయా అనేటువంటి భక్తుడు చూచాడట. హల్లెలూయా. యెషయా గురించి వాక్యం చూస్తే పెద్ద ప్రవక్తలలో మొదటి వాక్య అతన్ని చెప్తారు. ఎందుకు అని అంటే ఇతను రాసిన గ్రంథం 66 అధ్యాయాలు. ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటంటే దీంట్లో ఈ 66 అధ్యాయాలు బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్న 66 అధ్యాయాలకి ఒక ఉపమానం అని కొంతమంది భక్తులు దాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అయితే మరి ఇతను మరి ఎంత పెద్ద ప్రవక్త అయినప్పటికీ కూడా మరి ఎప్పుడైతే దేవుని మందిరంలో జరిగే పరలోక దేవాలయంలో జరిగే ఆరాధన చూశాడో తన జీవితంలో ఉన్న అపవిత్రతను కూడా దేవుడు బయటకు చూపిస్తూ ఉంటాడు. మనం ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తులుగా మనం ఉండొచ్చు, మనకి ఎన్నో దర్శనాలు ఉండొచ్చు, మరి మనకెంతో తెలిసి ఉండొచ్చు. నాకు కూడా చాలా విషయాలు చాలా మర్మాలే దేవుడు మరి తెలియపరిచాడు. కొన్నిసార్లు దేవుని హస్తం వచ్చి తాకి మరి ప్రార్థిస్తున్నప్పుడల్లా నా కుడివైపు భుజం పైన ఒక దేవుని హస్తం మండింపబడుతున్నా అనుభవం చూస్తూ ఉంటాను. మరి ఒక మండుతున్న హస్తము మరి దేవుని యొక్క సన్నిధానంలో అది మండింపబడుతున్నాను బలపరుచుండగా అనేక గంటలు ప్రార్థన చేసిన అనుభవాలు దేవుడు నాకు దయచేశాడు. మరి ఇలాగా మరి అనేక ప్రత్యక్షతలు విశేషమైనవి మరి ఉన్నాయి, అలాగే బలహీనత కూడా ఉన్నాయని పౌలు చెప్పినట్టుగా మరి విశేషంగా అనేక మర్మములను దేవుడు వాక్యంలో నాకు బోధించినప్పటికీ ఒక సంఘంలో ఒక సహవాసంలో కొనసాగాలనే ఉద్దేశంతో మరి సంఘంలో సహవాసంలో మరి కొనసాగాలనే ఉద్దేశంతో ఒక క్రమమైన భక్తి జీవితం కొరకు నేను ఈ మరి తెలిసిన విషయాలన్నీ కూడా మనసు అనేటువంటి ఒక పుస్తకంలో భద్రపరిచి ఎక్కడంటే అక్కడ వాటిని ప్రయోగించకుండా మరి సందర్భానుసారంగానే వాటిని మరి చెప్తూ మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాను. దేవుని కృపను బట్టి అనేక సందర్భాలు అంటే అధిక విద్య అధికంగా మనకు వ్యసనం కలిగిస్తుందని అన్నట్టుగా అధికముగా ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు మంచి అనుభవాలు అయితే అది కావాలి, ఖచ్చితంగా అవసరం. అనుభవం ఉండడం మరి చాలా అనుభవాన్ని నేను ఎంత మాత్రం విమర్శించను. అయితే దేవుని సన్నిధానంలో ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయన్నట్టుగా ఈ అనుభవాలలో మనము చుట్టూన్న వ్యక్తుల్ని పట్టించుకోని విధానాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. సర్వసాధారణంగా కొన్ని విషయాలు మనం పట్టించుకోం అనిపించింది. ఎందుకంటే ఆ పరలోక సన్నిధి అనిపించినప్పుడు మనకు ఉండేటువంటి ఆ పరిస్థితులు అట్లాంటివి. అయితే మరి దేవుడు నియమించిన క్రమాలు మరి క్రమంలో మరి ఒక చెప్పాలని అంటే దేవుని లోకంలో ఉన్న వ్యక్తులను మరి కమ్యూనికేషన్ చేయడానికి లేదా మరి దేవుడు లోకంలో వ్యక్తుల్ని మనము దగ్గరికి ఆయన సన్నిధికి ఆకర్షించినట్లుగా దేవుడు మనకు కొన్ని విధానాలను అనుసరించాడు. ఒక అవతల వ్యక్తిని మనం కమ్యూనికేట్ చేయడానికి మనం వాడే మొట్టమొదటి మరి జ్ఞానేంద్రియం లేదా అవయవం ఏంటి వాడతాం ఎక్కువగా అవతల వ్యక్తిని ఫోకస్ చేయడానికి లేదా అవతల వ్యక్తితో కమ్యూనికేట్ అవ్వడానికి ఏం వాడతాం చెప్పండి సార్. వెరీ గుడ్, కళ్ళు వాడతారు. తర్వాత అమ్మా నోరు వాడతారు, మంచిది, సంతోషం. హల్లెలూయా. కన్నుని నోటిని ఉపయోగిస్తారు. మరి అంటే చూపుతో కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది, మాటతో కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది. మరి అయితే మన చర్యల ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తాం. మనకి ఎవరికి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మన ఇంపుడు వారికి సహాయం చేసాం అనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి చాలా అద్భుతంగా త్వరవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగా మనం చూస్తున్నప్పుడు కమ్యూనికేట్ చేయటకు రకరకాల మార్గాలు ఉన్నాయి. మరి ఆ యొక్క మరి కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు చెప్పాలంటే అనేక విధానాలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడితే జోకులు వేస్తూ ఉంటారు, మరి కొంతమంది మాట్లాడితే చాలా డీసెంట్గా ఉంటూ ఉంటారు.
మాట్లాడకుండా డీసెంట్గా ఉండి కొంత కమ్యూనికేట్ చేస్తారు, కొంతమందిని అట్రాక్ట్ చేస్తారు, కొంతమంది మాట్లాడుతూ జోక్స్ వేస్తూ అట్రాక్ట్ చేస్తారు. ఇట్లాగా పబ్లిక్ ఇంటరాక్ట్ చేయడానికి రకరకాలైనటువంటి మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు. అంటే మంచి వస్త్రధారణ ద్వారా కావచ్చు, మంచి భాషా జ్ఞానం ద్వారా కావచ్చు, మంచి తెలివితేటలను ప్రదర్శించడం ద్వారా కొత్త వాటిని తీసుకొచ్చి పరిచయం చేయడం ద్వారా కావచ్చు, పబ్లిక్ ఇంటరాక్ట్ చేసే పద్ధతులు అనేక విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విధానాలన్నింటిలో కూడా మనము అవతల వ్యక్తిని కమ్యూనికేట్ చేసే ఒక విధానం ఉన్నది. అట్లాగే ఈ లోకం అనే సముద్రంలో వ్యక్తులు కొట్టుకుని పోతా ఉన్నప్పుడు దేవుడు మనకు సువార్త అనేటువంటి ఒక అద్భుతమైన విధానాన్ని తన ప్రేమని దాంట్లో ప్రభు దయచేసి తన బిడ్డలని తన చెందిన వారిని దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త పద్ధతుల్లో అనేక పద్ధతులు ఉన్నాయి. సువార్త చేసేటప్పుడు సంచార సువార్థికులు అంటారు. సంచార సువార్థికులు వారు సువార్త ఇచ్చి ఒక వ్యక్తికి రక్షణ సువార్త ఇచ్చిన తర్వాత రక్షణ సువార్త మనం తెలియపరిచి ఆ వ్యక్తిని స్థానికంగా ఉన్న సంఘంతో కలుపుతూ ఆ వ్యక్తి ఆ దైవ సేవకుడు ఆ సువార్థికుడు వెళ్ళిపోతాడు. అయితే ఈ మందిర పరిచయ విషయం వచ్చేటప్పటికి విధానం వేరుంటుంది. అదేంటంటే డినామినేషన్స్ లో భేదాభిప్రాయాలు ఉండడానికి గల కారణం గురించి చెప్తున్నాను. డినామినేషన్స్ లో భేదాభిప్రాయాలు ఉండడానికి గల కారణం ఏంటంటే పబ్లిక్లీ కమ్యూనికేట్ ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఆకర్షించడం అనేది అర్థం ఏంటంటే ఒకలాగా ఆ చుట్టుపక్కల మన చుట్టూ సమాజాన్ని దేవుని తట్టు తిప్పినట్లుగా మనకు కొన్ని విధానాలు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధానం దేవుడు అనుగ్రహించాడు. ఆ విధానం ద్వారాగా రక్షణ పొందడం జరుగుతూ ఉంటుంది. గుంటూరులో ఒక యవనస్తుని ఏ పని చేయకుండా వ్యక్తిని త్వరగా పిలిచి చదువు అడిగి ఏ పని లేదు, లేకపోతే నువ్వు ఏమి కాదు నలుగురిని కూర్చోబెట్టి ఇలా వాక్యం చదువు అని చెప్తే వాక్యం చదివితే అదొక సంఘం అయిందట, ఆ తర్వాత అదొక సహవాసం అయిందట. అట్లాగా చూస్తే కొంతమంది కొన్ని ప్రదేశాలలో కొంతమందికి దర్శనం ద్వారాగా కొంతమంది వస్తూ ఉంటారు దేవుని దగ్గరికి. దర్శనం ద్వారాగా చెప్పబడుతున్న సమస్యలకి పరిష్కారం ద్వారాగా సువార్త వెళ్తూ ఉంది. స్వస్థత ఆరాధన ద్వారాగా పరిచర్య వెళ్తూ ఉంది. సోషల్ సర్వీస్ ద్వారాగా కొంత సువార్త వెళ్తూ ఉంది. ఇలాగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయా విధానాలుగా పరిచర్యని అనుగ్రహిస్తాం. అలాగే సంఘ పరిచర్య యొక్క క్రమము వేరుగా దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక క్రమరీతిగా పరిచర్యని కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ సంఘంలోకి వచ్చేటప్పటికి మనము రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మనం కొంత కమ్యూనికేట్ చేయాలి, వారిని దేవుని సన్నిధిలో పెంచాలి, క్రొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఇట్లా అనేక భారాలతో ఈ పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఈ పరిచర్య జరుగుతున్న ఈ క్రమంలో సంఘానికి సమీపిస్తున్న వారి జీవితాల్లో దేవుడు వారి జీవితాన్ని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా క్రమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమపరిచే ఆ యొక్క విధానము క్రమపరిచే వార్తలో ఉంది. ఆ క్రమపరిచే ఆ యొక్క విధానంలో ఎప్పుడైతే బైబిల్ చదువుతున్న బైబిల్ తెలిసిన నీవు, ప్రార్థన తెలిసిన నీవు సంఘానికి వస్తావో ఒక బ్యాలెన్స్డ్ వేలోకి నువ్వు వెళ్తావు. అంటే నీలో ఉన్న స్వనీతి ఏదైతే ఉందో అదంతా దేవుడు సంఘ పరిచర్య ద్వారా, మందిర పరిచర్య ద్వారా, మందిరంలో అడుగు పెట్టడం ద్వారా తొలగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాంగ్ డైరెక్షన్స్ ఏదైతే ఉంటాయో, రాంగ్ వేస్ ఏదైతే ఉంటాయో అవి మందిరానికి వచ్చినప్పుడు మనకు తొలగిపోతాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మనము మందిరంలో లేవనుకోండి, రకరకాలైన మాటలు వస్తాయి. రోజు ఆటోలో ఒక మీటింగ్కి వెళ్తున్నాం, ఆటో డ్రైవర్ చాలా అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. చెప్తా చివరాఖరికి ఏమన్నాడు అంటే, చాలా విషయం దేవుడు చాలా గొప్పవాడండి, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుళ్ళు ఉంటే ఇలా ఉండాలంటే మామూలు కాదు, అసలు
మరి ఆయన విషయంలో మరి ఉన్నామంటే ఖచ్చితంగా ఉండాలి, ఇలాగా దేవుల్లో నమ్మకంగా ఉండాలి, మరి దేవుడి సందులో గొప్ప విషయాల్లో ఉండాలి. అది చాలా బాగా చెప్తున్నావా దేవుని కోసం అని అన్నాం. అన్న తర్వాత అవునండి మరి నిజంగా వచ్చే జనంలో ఏ జనం కింద పడతాం, ఎవరిలా పడతామో ఏంటో తెలియదు కదండి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ విధానం బట్టి ఈ జనంలోనే అన్ని చేసేయాలంటాడు. అంటే అప్పుడు దీంట్లో అన్ని బాగానే ఉన్నాయి, మరి మంచి మోసంగా మాట్లాడుతున్నాం, చాలా బాగా మాట్లాడుతున్నాం, జబ్బులు అంటున్నారు ఎట్లా అని అంటే తప్పుడు ఏ చర్చ్ మీద అడిగాను. అడిగితే చర్చ అండి, చర్చ్ లేదు, బైబిల్ నా చర్చ అంటాడు. బైబిల్ నా చర్చ అన్నాడు, బైబిల్ చదువుతున్నాడంట. మరి ఇలాగా మరి నా చర్చ అదే అన్నట్టుగా బైబిల్ చదువుతాను, అంతే నేను చర్చికి వెళ్ళండి. ఆటో దిగిన తర్వాత మరి ముందు మాట్లాడితే వాడడం తినడతాడు. చెప్పేది చెప్పాలి అంటే తప్ప మనం అది చెప్పుకున్నా కొడతాం అతను. మరి ఏంటంటే డబ్బులు ఇచ్చేసి అప్పుడు నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంది, కానీ ఒక సంఘానికి వెళ్ళి వాక్యం వినడం నేర్చుకో. అప్పుడు నీకు కరెక్ట్గా నీవు వెళ్ళాల్సిన వేది తెలుస్తుంది. పునర్జన్మ అంటూ ఏముండదు, కొత్త జన్మ ఉంటే ఉంది, తర్వాత పునరుద్ధానం మాత్రమే ఉంటుంది. ఈ దేహంతో దేవుని కలుసుకుంటాము ఆయన రాత్రుల్లో అని చెప్పేసి అదే పోవడం. నేను అది ఎంతో అది చెప్పింది ఎంతో లేదు ఇంకా. మరి ఏంటంటే దేవుని సన్నిధానంలో నిజంగా ఆ యొక్క విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఏమన్నాడు, చాలా అద్భుతమైన రోషంగా అతను అంటే అతను ప్రేరేపిస్తున్నటువంటి ఆసక్తి చాలా గొప్పది, తన ఆత్మీయత చాలా గొప్పది. కేవలం సైతాన్ ఎలా అతన్ని డైవర్ట్ చేశాడు అంటే మందిరానికి ఎప్పుడైతే రావడం మానేసాడో, మందిరానికి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అందులోనే సైతాన్ అతని వ్యక్తిని డైవర్ట్ చేస్తూ రాంగ్ రూట్ లోకి నడిపిస్తా ఉన్నాడు. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే మరి యెషయా కూడా అదే విధంగా ఇక్కడ వాక్యంలో మొదటి 4 అధ్యాయాల్లో చాలా మరి విమర్శనాత్మకంగా ఇశ్రాయేలీయులతో మాట్లాడిన యెషయా మరి 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తను మాట్లాడుతున్న మాట, నేను అపవిత్రమైన ప్రజలతో ఉన్నాను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను, నేను దేవుడైనటువంటి యెహోవాను చూచాను అని చెప్తూ భయపడిపోతా ఉన్నాడు. ఎందుకు? తనలో కూడా ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చాడో ఆ లోపాలన్నీ ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని సమీపించే వారి జీవితాలను సమీపించే కొద్దీ ఖాళీ అవుతాం, సమీపించే కొద్దీ వ్యక్తులుగా మార్చబడతాం. దేవుని సంఘాన్ని సమీపించే కొద్దీ, దేవుని మందిరానికి వచ్చే కొద్దీ మనలో మరి ఒక క్రమమైన ఆత్మీయ జీవితం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరైతే మందిరానికి సరిగా రాదో వాళ్ళు కనుక మరి ఏదైనా చెప్తే చేయకండి. మరి వాళ్ళ మందిరానికి క్రమంగా లేని వాళ్ళని పట్టించుకోకండి, అసలు వాళ్ళ దేశంలో లెక్కలు కూడా పెట్టుకోకండి. వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని అనుసరించకండి. చాలా మంది మందిరానికి ఆకరణ వస్తూ ఉంటారు. పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులే ఒక మరి లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు, మధ్యలో వస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది చూసి మనమే వాళ్ళు ఇలా కావాల్సి అని చెప్పి కొత్త వారు కొంతమంది దాన్ని అనుసరిస్తున్నారు. ఒకరిద్దరు అలా చేయడం చేస్తున్నారు. మరి నాకు చాలా బాగా కలుగుతూ ఉంది. దేవుని సన్నిధానంలో మరి ఎందుకు నీవు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? మందిరానికి క్రమంగా వచ్చేవాళ్ళు, మొదటి ప్రాంతంలోకి వచ్చేవాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవాలి. నీకు ఏదైనా మాదిరి కావాలంటే అట్లాంటి వాళ్ళు మాదిరి పెట్టుకోవాలి. అంతేగాని మందిర క్రమాన్ని మరి మరి గౌరవించని వ్యక్తులకు మనము ఎంత మాత్రము కూడా మరి నీ మనసులో వాళ్ళకి స్థానం ఇవ్వకూడదు. ప్రేమించు, కానీ వాళ్ళు చేసినట్టుగా మాత్రం చేయి. ఎందుకంటే అది మంచిది కాదు. దేవుని సన్నిధానంలో దేవుని సంఘ ఆరాధనకు మరి ఆరాధన యొక్క భయాన్ని పాటించిన వ్యక్తుల్ని మరి ఎంత మాత్రము మనం లెక్కల్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో క్రైస్తవుడిగా ఉన్నవాడు ఆదివారం ఆరాధనలో కనబడతాడు. 2 ఆరాధనలో కనబడకపోతే స్వార్థలో ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు అయితే వాడు సుమార్తకు వెళ్ళి వేరే చర్చలైనా సరే వాళ్ళ ఆరాధనలో కూర్చుంటాడు. నేను చెప్తున్నాను, ఆదివారం ఆరాధన లేకపోతే ఇంట్లో కూర్చున్న వాడిని ఎంత మాత్రం కూడా వాడిని లెక్కలు వేసుకుంటాం. ఎందుకంటే సైతాన్ వాళ్ళు కూర్చున్నాడని తెలియదు. ఇప్పుడు స్వార్థకుడు అయితే స్వార్థకు వెళ్ళిపోతారు. ఆ రోజు ఆదివారం ఆరాధనకి స్వార్థకు వెళ్ళిపోయిన వాడు ఏం చేస్తాడు? ఏదో ఒక ఆరాధన మందిరంలో కూర్చుంటాడు. మరి ఒకవేళ ఆ వ్యక్తి మరి నిజంగా విశ్వాసి అయితే
మందిరంలో ఈ రెండే ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ రెండే ఉంటాయి. ఆదివారం వారు ఆ మందిరంలో కనిపించకపోతే వారికి ఇంకా నువ్వు మాదిరిగా పెట్టుకోవడం అంటే ఎంత మాత్రం మంచిది. మరి ఆ వ్యక్తిని పరిగణలో తీసుకుంటే వాడు ప్రార్థనాపరుడు, వాడు భక్తిపరుడు అని వాళ్ళు సర్టిఫికేట్ చేయదు. ఎందుకనంటే స్వనీతి ఆ వ్యక్తి జీవితంలో ఏలుబడి చేస్తుంది. తద్వారా వాడు దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆ వ్యక్తిని నడవట్లేదు అనేది ఒక స్పష్టమైన గుర్తు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడి మందిరానికి వస్తున్నావు అంటే క్రమపరచబడటానికి వస్తున్నాం. మరి అందుకే ఆరాధనలో మనకు దేవుడు అనేక క్రమాలని ఇచ్చి ఈ రీతిగా నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడి సన్నిధానానికి వస్తే మనము క్రమపరచబడతాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మరి ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన కార్యాలను దేవుడు నెరవేర్చే దేవుడు అయినాడు. హల్లెలూయా. మరి దేవుని మందిరానికి వచ్చుతున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు హృదయ భారాలని తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. 2 మొదటి నుంచి చదువుతున్నాము ఒకసారి. యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను. హల్లెలూయా. అక్కడ అన్న యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. మందిరంలోకి వచ్చినటువంటి అన్న జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారుతుంది. తన హృదయ భారాలన్నీ కూడా తొలగించబడ్డాయి. మరి హృదయాన్ని కుమ్మరించుకుని దేవుని మందిరంలో తాను చేస్తున్న ప్రార్థన మరి దేవుడికే వినబడుతుంది. దైవజనులకు అర్థం కాకపోయినా దేవుడు వినబడతా ఉంది. మరి ఆ యొక్క మందిరంలోకి వచ్చేప్పుడైతే తను ప్రార్థన చేస్తుందో తన భారాన్ని దేవుడు విని తనకి గొప్ప అద్భుతమైన కార్యం జరిగించాడు. హల్లెలూయా. మందిరానికి మనం వస్తున్నాము అని అంటే 2 పాయింట్లు చెప్పే మాట. మొదటగా నువ్వు క్రమపరచబడతావు, నీలోని స్వనీతిని దేవుడు విడిపిస్తాడు. మరి మందిరానికి వస్తుండగా నీవు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. రెండవదిగా మందిరానికి వస్తున్న వారి జీవితాల్లో దేవుడు మరి ఆయన హృదయ భారాల నుంచి మనకి విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. మన హృదయాల్లో అనేక భారాలు ఉంటున్నాయి. అనేక మరి భారాలతో స్థలాలకు వస్తున్నారు. అయితే ఇంటికి వెళ్ళి లేదా మనం మీలో ఒక్కొక్కరిని కలిపితే గంటకు పైగానే ప్రార్థనాంశాలు చెప్తారు. మరి మందిరంలో మరి వస్తున్నాం, మరి మందిరంలోనూ కనబడుతున్నాం. తప్పకుండా దేవుడు నీకున్నటువంటి ప్రతి భారాల నుంచి విడిపిస్తాడు. అన్న ప్రార్థనని దేవుడు విన్నాడు. ఆమెకు సమయాలను దయచేశాడు. తన భారాలన్నీ తొలగించబడ్డాయి. మందిరంలో అడుగు పెడుతున్నావు అని అంటే నీ భారాలు దేవుడు తొలగిస్తున్నాడని ఒక విశ్వాసంతో నువ్వు రావాలి. మరి తప్పకుండా నువ్వు ఆ భారంతో ఈ స్థలంలోకి వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నీ కొరకు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. మరి అన్న విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అలాగే మరి దేవుని వాక్య అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చదివితే మన కుటుంబం విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. మందిరములో దేవుడు హృదయ భారాలని తొలగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకున్నటువంటి ప్రతి స్థితిగతులన్నీ కూడా ఆయన మరి మందిరంలో దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అందుకే దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని మరి కృపణిస్తూ మరి దేవుని యొక్క మందిరంలో మనం ప్రార్థన చేయాలి. ఆయన మందిరంలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అష్షూరు రాజుల యొక్క చెర నుంచి దేవుడు అతను విడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆయన మందిరంలో మరి ప్రతి భారం చాలా భారము మరి మీకు ఉండొచ్చు, చాలా బాధ్యతలు మనకు ఉండొచ్చు. అయితే ప్రతి భారముల విషయంలో మన ఇంట్లోనే కూర్చుని మరి ఇంట్లోనే మనం అలా ఆలోచన చేస్తూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇంట్లో మనం దాని ద్వారా ఏ ఆశీర్వాదం పొందగలుగుతాం? మరి చాలా మంది వారి చింతనే వారి చేతితో పట్టుకుని అలా కూర్చుంటారు. తద్వారా అది పెరిగి 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 వాళ్ళనే అది మరి ముంచేసే పరిస్థితిగా తీసుకొస్తుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో చింతించమని దేవుడు చెప్పలేదు. మరి మనం చెప్పని పనులు మనం చేసుకుంటా ఉంటాం. చింతించొద్దని దేవుడు చెప్తే మరి నిజంగా మనకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ చింతలోనే సమయాన్ని ఎక్కువ గడిపేసే పరిస్థితి. చింతించడం ద్వారాగా మరి కలిగేటువంటి ఆ యొక్క విధానం ఎంత భయంకరమైంది అని అంటే ఒకనొక సహోదరికి
మరి ఒక కుటుంబం దేవుడు అనుగ్రహించాడు. కుటుంబం కట్టబడిన తర్వాత భర్తనే తను నమ్మి ఆ విధంగా ముందుకు సాగిపోతా ఉన్నప్పుడు భర్త విదేశాలకు వెళ్ళాడట. విదేశాలకు వెళ్ళిన తర్వాత తాను వెళ్ళి తనకి డబ్బు పంపిస్తానని చెప్పాడు. ఈ డబ్బు పంపిస్తానంటే ఈమె మరి అతని కొరకు ఎదురు చూస్తూ ఉంది. తను ఎంతకీ స్పందన లేదు. లెటర్లకు కానీ ఫోన్లకు కానీ స్పందన లేదు. ఈ స్పందన లేనటువంటి పరిస్థితుల్లో ఈమెకి కంగారు మొదలైంది, చింత మొదలైపోయింది. ఈ దేవుడు నమ్ముకున్న బిడ్డ అయినప్పటికీ కూడా తనకి చింత, కంగారు, తనకు కలిగినటువంటి ఆ పరిస్థితులు ఎలా చివరికి వచ్చేసినాయి అని అంటే తను మరి చివరిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తనకున్నటువంటి పరిస్థితులు బట్టి మరి తను బీపీ డౌన్ అయిపోయి నెమ్మదిగా తాను మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందులోనే చనిపోయింది. ఆ విధంగా చనిపోయిన తర్వాత దైవజనులు సేవపేటకి దగ్గరికి వచ్చి చూస్తే చనిపోయిన ఆ దేహంలో కూడా ఆ ముఖంలో చాలా విచారము, చాలా వేదన, దుఃఖం ఉందట. నిజంగా దేవుని సన్నిధానంలో మరి అంటే ఆ యొక్క చనిపోయిన ఆ దేహంలో కూడా ఆ ప్రభావం మరి కనబడుతూ ఉంది. అంటే అంత కృషించిపోయి ఆమె ఆ విధంగా చనిపోయింది. కొన్నిసార్లు మన చింత మనల్ని ఆ విధంగా చేస్తుంది. అంటే మనకున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా మనల్ని ఎందుకు ఆరోగ్యం కొరకు చింతపడుతున్నాం, ఎందుకు రకరకాలైన పరిస్థితులు చింతపడుతున్నాం. మీ కొరకు నేను మోస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరచగలరు కదా, నిన్ను విడిపించగలరు కదా. ఎందుకు నీ ఆరోగ్యం కొరకు భయం, ఆరోగ్యం గురించి కొంతమందికి భయం, ఆర్థిక సమస్యల కొరకు కొంతమందికి భయం, అప్పుల కొరకు కొంతమందికి భయం. ఇలాగా రకరకాల భయాల చేత మనుషులు పీడించబడతా ఉన్నారు. భయపడకము అని ప్రభువు చెబుతా ఉంటే, దేవుని హస్తం మనల్ని చాపుతా ఉంటే అది ఎంతమాత్రం పట్టించుకోలేటువంటి స్థితిగతులు. అంటే దేవుడు చేసినటువంటి గతకాలపు కార్యాలను మర్చిపోయావు. దేవుడు చేసినటువంటి గతకాలపు ఆ స్థితిగతుల్ని మర్చిపోయావా? నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత మరణకరమైన ప్రమాదకరమైన మరి పరిస్థితుల నుంచి దేవుడు దాటించాడు. చాలా మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఉన్నటువంటి వారిని దేవుడు దాటించాడు. కొంతమంది డిప్రెషన్ నుంచి, కొంతమందిని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడి అది సంరక్షిస్తున్నాడు. అంటే మరి జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మందిరానికి వస్తున్న నీవు మరి ఆ భారాలన్నీ ప్రభు పైన వేయడానికి ఇష్టపడాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొక్క గంటను ప్రభు పిలిచిన దేవుడు భారాలు తొలగిస్తాడు, స్థితిగతులన్నీ మారుస్తాడు. అయితే నీ భారము యెహోవా మీద మోపము అని వాక్యం చెప్తా ఉంది. నీ భారం ఆయన మీద మోపాలి. మరి నీ పైన నీకున్నటువంటి భారాలు ఏదైతే ఉన్నాయో, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి, అవన్నీ దేవుని మీద మోపాలి. నేను సేవ చేస్తున్నటువంటి ఈ స్థలంలో కొన్నిసార్లు సహకారమే ఉండని పరిస్థితి, దేవుడు ఎలా ఇది అని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే సమయానుకూలమైన సహాయాన్ని పంపిస్తూ ఉన్నాడు. మరి సేవకు వచ్చిన తర్వాత మరి వ్యాపారంలో మరి తీసుకోవడానికి ఎంతమాత్రం కూడా నా మనసు అంగీకారం కాని పరిస్థితి. మరి ఏ విషయంలో కూడా ఇంతవరకు మరి వ్యాపార విధానాల్లో కానీ వ్యాపార పద్ధతుల్లో కానీ అందుకోని పరిస్థితి. మరి యథార్థంగా ఈ పరిచయలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వ్యాపారం ల్యాండ్ కాదు, వ్యాపారం స్థలం ల్యాండ్ అన్ని మరి ఉన్నప్పటికీ కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ యొక్క విధానాల్లో ఉన్నాం కాబట్టి మరి దానికి తగినట్లుగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో మరి సేవకు వచ్చిన విధానం బట్టి విచిత్రం ఏంటంటే నాతో పాటు అందరూ ఉంటారు కానీ నాకెవరు కూడా సహకరించే విధానం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి కేవలం ప్రార్థనతోనే ఈ పరిచయాన్ని జరిపిస్తూ ఉంది. వాస్తవానికి నేనున్నటువంటి స్థలం సమృద్ధి, కానీ నాకు మాత్రం ఏది కూడా ఒక రకంగా అంకనే పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటి? నేను ముట్టుకోలేనటువంటి పరిస్థితి. సముద్రంలో ఎంతున్నా మరి నిజంగా అది తాగడానికి సరిపోదన్నట్టుగా నిజంగా నా జీవితంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే, నిజంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిష్ఠించుకున్న విధానాలు ఇలాంటివి.
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడే తన ఆశ్చర్యకరమైనటువంటి సహకారం లభించి లాక్డౌన్ రోజుల్లో కూడా ప్రార్థన చేశాను. లాక్డౌన్ లో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎలాగా మరి ఇలాంటి విధానాలు నడవాలన్నప్పుడు ప్రార్థన చేసుకుని మోకరించి ప్రార్థన చేశారు. ఆస్తుల కోసం ప్రార్థన చేస్తే ఒక అతను ఫోన్ చేశాడు, అన్నయ్య మా అమ్మాయి పుట్టినరోజు మరి ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నాను. సరే వస్తున్నానంటే కూర్చొని ఉన్నాను. ఈలోపు అది అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మరి అతను కానుకని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తీసుకుని మరి జోబెట్టుకునేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎలా పోషిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో రీతిగా దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి తన విధానాన్ని మరి పాటించేటువంటి విధానం మరి చెప్పాలని అంటే దేవుని సన్నిధానంలో సేవ మొదలుకొని 8 సంవత్సరాలు మరి అయిపోతా ఉంది. మరి ఏ సందర్భంలో కూడా మరి వెనుక తిరిగే చూసే పని లేకుండా, ఏ సందర్భంలో కూడా వెనక్కి తిరిగే విధానం లేకుండా దేవుడు పరిచయంలో 7 సంవత్సరాలు నడిపించాడు. హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్న దినం మొదలుకొని నిలబడతానంటే దాన్ని ఆ దేవుని మొదలుకొని అది ఎందుకంటే దేవుని సన్నిధానంలో మరి దేవుడు చెప్పాడు కదా, సువార్త చేసేవాడు సువార్త ద్వారాగానే జీవనం చేయాలని ప్రభువు నియమించాడు అని 2 కొరింథీ 9:11 దేవుని అందరూ మాట్లాడాడు. సువార్త చేసేవారు 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో మాట ఏమనగా మరి 2 కొరింథీ 9:11 అమ్మా 2 కొరింథీ మరియు మీ ఎదుట దేవుని కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక కలవారై ఉన్నారు. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా దేవుని ఈ యొక్క పరిచర్య పరంగా దేవుడు తన యొక్క సహకారులను దేవుడు జతపరుస్తుంది. మరి సువార్త సంబంధముగా మరి సహకారాలను దేవుడు జతపరుస్తుంది. సువార్త ప్రకారంగా చేయగలరు, సువార్త ప్రకారంగా జీవనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు తన సహకారాలను పంపించు తన యొక్క సేవా పరిచర్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ఆయన కృప, ఆయన కాపుదల మరి దేవుడు మరి అనుగ్రహిస్తూ గత కాలం అంతా దేవుడు కాచి కాబట్టి కేవలము మందిరంలో జరుగుతున్నటువంటి పరిచర్య ద్వారా, హల్లెలూయా, మందిరంలో చేర్చినటువంటి సువార్త పరిచర్య ద్వారా చాలు. మరి మందిరంలో చేస్తున్న సువార్త పరిచర్య ద్వారా మరి దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన సేవా పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన భారాలన్నీ ఆయనే వహిస్తాడు, మన బాధ్యతలన్నీ ఆయనే వహిస్తాడు. ఆయన వైపు మనం చూసినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన కార్యాలతో జరిగించే దేవుడు అయినాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుని మందిరానికి మరి రావాలనేటువంటి ఉద్దేశం, దేవుని మందిరానికి వచ్చే వారి జీవితాల్లో మరి ఏదైతే ఆలస్యంగా కార్యాలు ఉన్నాయో, ఏవైతే కార్యాలు ఆలస్యం అవుతున్నాయో, ఆలస్యమయ్యే విషయాలపైన దేవుడు మరి ఆశ్చర్యకరమైన సహాయాన్ని వీడు పంపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి నడుము మొంగిపోయి మరి ఒక వ్యక్తి సమాజ మందిరంలో యేసయ్య కనబడిందట. 18 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తా ఉంది, తనకి స్వస్థత కలగట్లేదు. ఆ స్వస్థత కార్యం విషయం వచ్చేటప్పటికి తనకి కలిగేటువంటి ఆ యొక్క విధానం ఎలా ఉందంటే మరి ఇక నిరుత్సాహంతో ఉందేమో. దేవుడు ఆమెని చూసి ఆమెను పిలిచి స్వస్థపరిచాడు. హల్లెలూయా. చాలా కాలం నుంచి మరి కార్యాలు లేకుండా
అది ఉంటా ఉన్నది. దేవుని సన్నిధిలో మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దేవుని మందిరానికి రావడం ద్వారాగా మరి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉన్నాయి. చాలా కాలం ఏ సమస్య నిమిత్తం నీవు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నావో దేవుడు సన్నిధానంలో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయడం ద్వారాగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో చాలా రోజులుగా మరి కొన్ని విషయాలకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. చాలా దినాలుగా కొన్ని సమస్యల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నట్టు ఉండొచ్చు. దేవుడు అయితే మరి అది ఎంత కాలమైనది అనే విషయం పక్కన పెడితే 99 సంవత్సరాలు అయిపోయినా అబ్రహామునకు 100 సంవత్సరాలకు కుమారుని దయచేశాడు. హల్లెలూయా. చాలా కాలం నుంచి ఉండదు కదా, ఇప్పుడు తీరుతుందా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంత కాలం నుంచి నువ్వు మరి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పటికీ కూడా మరి ఈ సమస్యలు తీరట్లేదనేటువంటి ఆ యొక్క ఒకవేళ ఇబ్బందిలో ఉన్నట్లయితే ఈ ఉపవాస ప్రార్థనలో నీవు మందిరంలో నుంచి ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ అవస్థలన్నీ మరి తీర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి నడుముకుపోయిన ఆమెకున్న పేరు ఇశ్రాయేలు కుమారి అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు కుమారి అంటే నిజంగా ఇశ్రాయేలు కుమార్తెలకి అద్భుతమైన ఘనత ఉంది. మరి వారు దేవుని యొక్క జనాంగం, ఎంపిక చేయబడినటువంటి జనాంగం. మరి అలాంటి జనాంగానికి కొరత ఉండొచ్చా అని అంటే కొరత ఉండకూడదు. కానీ మరి చాలా కాలం నుంచి ఆమెకు కొరత ఉంది. కానీ దేవుడు ఒకరోజు కలగ చేసుకున్నాడు, తన జీవితంలో అద్భుతం చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో మరి ఆలస్యమైనటువంటి మరి విషయాల్లో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి గర్భఫలం లేక నువ్వు బాధపడుతున్నట్లయితే విశ్వాసంతో ప్రార్థించి దేవుడు తప్పకుండా ఆయన మందిరంలో మరి గర్భఫలము దేవుడు దయచేయగలడు. మరి నిజంగా అప్పుల చేత అనారోగ్యం చేత నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడి సన్నిధిలో ప్రార్థించు, దేవుడు అద్భుతం చేస్తాడు. చెడు వ్యసనాలు ఉదయకాలం ఒక పాట వింటాం, సండే స్కూల్ పాట అది. అంటే నిజంగా మార్చుకోలేడు మనిషి తన స్వభావాన్ని మార్చుకోలేడు. అజిత్ కూషు దేశస్తుడు తన నలుపును మార్చుకోలేడట. అలాంటి పల్లవి చేతంత పాట నిజమే. అది చూసేవాడికి నిజమే అనుకుంటాం మన స్వభావాన్ని మార్చుకోవాలి అని. మరి కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది మందులు కూడా వాడతారు. కానీ నిజంగా మార్చగలిగిన దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పైన ఆధారపడి విశ్వాసంతో అడుగులు వేస్తే దేవుడి ఆశ్చర్యకరం. ఆయన పరిశుద్ధాత్మను ఆశ్రయించి ఆయన పరిశుద్ధాత్మ శక్తి చెరువు నింపబడినప్పుడు నిజంగా నీవు ఆయన మరి వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు తప్పకుండా ఒక అద్భుతం నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. మరి ఒక రోజు ఒక దైవజనుడి దగ్గరికి ఒక మరి సహోదరు వచ్చిందట. ఆమె చెప్తుందట ఏమనంటే, నాకు విశ్వాసం లేదు, నాకు దేవుడు అద్భుతం చేస్తాడు. నాకు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నాకు నమ్మిక లేదు, ఇప్పుడు నాకు దేవుడు అద్భుతం చేస్తాడు, నాకు విశ్వాసమే లేదు అని చెప్తా ఉంది. దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటి? మరి దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. దేవుని యొక్కకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తనకు వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మగలిగింది కదా. ఇది ఉపదేశ క్రమం, వాస్తవంగా ఉపదేశ క్రమం ఇది. అయితే ఈమె ఏమంటుందంటే ఒక అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంది. నాకు విశ్వాసం లేదు, ఇది అద్భుతం చేస్తాడా అని ఆ దైవజనుడిని చిక్కుల్లో పెడతా ఉంది. వెంటనే ఆ దైవజనుడు చెప్పాడు, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17వ వచనం చూపించి ఆయన ప్రార్థన చేశాడట. మార్క్స్ వార్త 16వ నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడదు, ఏమనగా నా నామమున రోగుల మీద చేతులు ఉంచినప్పుడు హల్లెలూయా. తన పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుడిని నమ్మే విషయంలో అమ్మా మీరందరూ చాలా
మాట్లాడేసుకుంటున్నారు, పిల్లలు ఒకసారి అల్లరి చేస్తున్నారు. కంట్రోల్ చేయాలి. చాలా జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో ఉన్నాం, మనం ఏకీపించాలి. నిశ్శబ్దాన్ని పాటించాలి. నిశ్శబ్దంగా ఉంటేనే అతనికి వెళ్తాను. చక్కగా అందరూ ఏకీపించాలి చక్కగా. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క సహోదరి చాలా డిప్రెషన్ లో ఉంది. ఈ డిప్రెషన్ బట్టి మరి నిజంగా ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క వాదన దేవుడి సేవకుడు ఖండించకుండా ఆమెను ఓదార్చినట్లుగా ఆమెకి ఆమె చేతి నుంచి చెప్పారట. నమ్మిన వారి వలన ఈ సూచనలు జరుగుతాయని వాక్యంలో రాయబడింది. ఈ వాక్యం ప్రకారం నీ మీద చేతి నుంచి ప్రార్థన చేస్తాను. వాస్తవానికి నీకు విశ్వాసం లేదు, కానీ నాకు విశ్వాసం ఉంది, దేవుడిని స్వస్థపరుస్తాడండి. చెప్పబడుతున్నాం. ఈ స్థలాల్లోకి వచ్చిన వారి వరకు నేను చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడి నుంచి అది ఒక చేతిలో దేవుని నిలిచి బయటకు వెళ్ళగలరు. చెప్పబడుతున్నాం. ఏదో ఒక ఆశీర్వాదాన్ని, ఏదో ఒక దీవెనను చూస్తావు. అలా సిద్ధపడి ఈ స్థలంలోకి వచ్చి నీకు వాక్య పరిచయం చేస్తా ఉన్నాను. మరి దేవుని సన్నిధానంలో మరి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఒక ఆశీర్వాదంతో, ఏదో ఒక దీవెనతో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలి అనేది మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఈ స్థితిగతుల వైపు చూడొద్దు. నేను ఇలాంటి పాపం చేశాను, ఇలాంటి తప్పు, నిన్ను నువ్వు కించపరుచుకునే విధంగా ఉండద్దు. ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం నీకుంటే ఆ తప్పు మళ్ళీ చేయదు, ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు, ఆ పాపంలో నీకు కొనసాగు. కానీ ఊరికే మాత్రం మరి ఆ యొక్క అపవాదికి చోటిచ్చి నీవు లోకంలో కలిసిపోదు. ఇలాగా చాలా మందిని చూశాను. వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే పాపంలో నుంచి బయటికి రారు, కానీ సైతాన్ మాట పెట్టాలి. ఎట్లా తెలుసా? మరి వాడు చెప్తూ ఉన్నాడు, పిల్లల నుంచి నువ్వు త్రాగుబోతువి, నీవు వ్యభిచారివి, లేకపోతే నీవు దొంగవు, వాడు చెప్తుంది వీళ్ళు వింటారు. మంచిది, నీకు అంతరాత్మని గర్తిస్తే ఆ పాపాల నుంచి నువ్వు బయటికి రా, అది వాస్తవం. కానీ వాడు చెప్తున్న బోధ విని దాంట్లో నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు, అది మాత్రం పొరపాటు, అది మాత్రం తప్పు. నీవు ఏ ఒక్కరు నీతిమంతులు లేరని వాక్యం చెప్తుంది. నీతిమంతులు కాని మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు. తప్పులు పాటలు కలిగిన వ్యక్తులకు కూడా అదే సూచన. మరి ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి సువార్తలు ఆ వ్యక్తిని మార్చి, ఆ వ్యక్తికి మంచి అవకాశం ఇచ్చి, ఆ వ్యక్తిని దేవుని పాపాలు కడిగి శుద్ధీకరించి, ఆ వ్యక్తిని ఆశ్రయించి, ఆ వ్యక్తిని రూట్ లో తీసుకొస్తున్నప్పుడు రూట్ లో ఉన్నవాడు తప్పిపోతే ఆ వ్యక్తిని వదిలేస్తున్నాడు దేవుడు. ఆ వ్యక్తి దగ్గరికి ఎంత దూరం అయినా ప్రభు వెళ్ళటం ఉంటుంది. దేవుని సన్నిధిని చెప్పే మాట ఏంటంటే, ఒక సైతాను చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి మరి క్రిటిసైజింగ్, ఆ యొక్క స్పిరిట్ ని విడుదల పొందాలి. దాని ద్వారా కలిగే కార్యం ఏంటంటే పాపాలకు ఒప్పించబడటం ఎంతసేపు ఉంటుంది, వ్యక్తి మార్చబడటం ఎంత సమయం తీసుకుంటుంది, సంవత్సరాలు తీసుకుంటుంది. ఎక్కడైనా మీరు ఆలోచన చేయండి. మీరు డ్రెస్ ఒక్క ఉదుకులో శుభ్రం చేస్తారా, లేకపోతే సంవత్సరాలు తొమ్ముతూనే ఉంటారు? ఒక్క ఉదుకులో శుభ్రం చేస్తారు, తర్వాత ఆరబెడతారు, తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకుంటారు. ఇట్లాగా మనం చూసాం. అలాగా మరి శుభ్రం అనేది ఒకసారి జరుగుతుంది. కార్యం జరుగుతుంది నీలో, ఈ వాయంలో మరి మార్పు నుండి మరి దేవుని సన్నిధిలో దేవుని కొరకు నమ్మకంగా జీవించే పని ఉంది. దాని గురించి ఆలోచించి దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నావు, నువ్వు దేవునికి దూరంగా జీవిస్తా ఉన్నావు, రకరకాల విధానాలు నడుస్తున్నావు. నిన్ను క్రిటిసైజ్ చేసుకుంటాం భక్తి కాదు, నిన్ను తృణీకరించుకోవడం భక్తి కాదు. నీ దేవుని నా మహిమార్థమైన జీవించడం, ఆయన నామాన్ని మహిమపరచడం భక్తి. చాలా మంది వాళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడమే భక్తి జీవితం అనుకుంటూ ఉంటారు. అది నిజమైన భక్తి అని భావిస్తూ ఉంటారు. మంచిది, నీవు మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోవడం అనే మాట వాస్తవం. అయితే దేన్నైనా మితముగా తీసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. దానికి కూడా కొంచెం పరిమితి ఉన్నదని చెప్తా ఉంది. పరిమితుల్లోనే నేను విమర్శించుకో. పని చేసిన తర్వాత చేయక మునిపే దాని గురించి విమర్శ చేయి, అది మంచిదా కాదా అనే విషయం. మరి విమర్శ చేసి దాన్ని మరి దేవుని కొరకు ఒక
ఒక నమ్మకమైనటువంటి విధానంలో నడిపించుకుంటూ దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడు. దేవుని సన్నిధానంలో మరి దేవుని సన్నిధికి సమీపిస్తున్న నీవు మరి కాలానుగుణంగా మరి కొన్ని పరిస్థితులు బట్టి ఈ యొక్క విధానాలు వస్తాయి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారుతూ ఉంటున్నట్టుగా మరి కాలం గడిచే కొద్దీ మరి ఆలస్యం కూడా కొన్ని ప్రార్థనాంశాలకు అదే కారణం అవుతుంది. కొన్ని ప్రార్థనాంశాలకు ఆలస్యం కూడా ఏ కారణాలు అవుతాయి. నేను నీ గురించి నీకు దేవుడు నిర్ణయించిన స్థాయి ఏంటో నువ్వు గుర్తెరగనంతసేపు సంవత్సరాలు గతిస్తున్నాను, అలాగే ఉంటావు, ఏమీ ఆశీర్వాదాన్ని చూడలేదు. అలాంటి స్థితిగతుల్లో ఈమె 18 సంవత్సరాలు ఉండిపోయిందట. అయితే దేవుడు కలుగ చేసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కలుగ చేసుకున్నారు తన జీవితంలో అద్భుతం చేశాడు. ఈరోజు ఇట్లాంటి స్థితిగతులు ఎవరైతే ఉంటున్నారో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుగా దేవుడు నీకు అట్లాంటి కార్యాలు దేవుడి మధ్యాహ్న సమయంలో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మందిరాన్ని ఆయన సంఘాన్ని సమీపించే ఉద్దేశము, ఆయన సంఘంలో మరి దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన సంఘాన్ని సమీపిస్తున్న వారి జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. దేవుని మందిరాన్ని మరి సమీపిస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని ఉంచడానికి ఇష్టపడతాడట. దేవుని యొక్క వాక్యంలో మరి ఈ మాట చదువుదాం. దేవుని మందిరం గురించి, ఆయన మందిరంలో ఉన్నటువంటి సమృద్ధిని మరి గురించి ఇక్కడ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మాట చదువుదాం. చూడండి సార్. నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగమంతి నా మందిరపు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల హల్లెలూయా. దశమ భాగం చెల్లించి దేవుని మందిరంలో సమృద్ధి మరి ఉండేలాగా మనం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని సన్నిధానంలో మరి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి బలము మరి ఈ విధముగా దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క ఆహారం ఉండే విధముగా మరి అక్కడికి మనము దేవుని మన సమృద్ధిలో దశమ భాగమును మరి ఉంచే విధంగా ఉంటే మనము నిజముగా దేవుని సన్నిధానంలో ఆయన శోధించే భాగ్యం. వాస్తవంగా శోధించడానికి అవకాశం లేదు. ఒక్క దాంట్లో మాత్రం నీకు శోధించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అదేంటంటే ఇచ్చి శోధించే అవకాశం. ఆయన మందిరంలో సమృద్ధి ఉండేలా చూసి మనము నిజంగా దేవుని సన్నిధానంలో ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. చాలా మంది మందిరానికి వస్తుంటారు. మందిరంలో ఉన్నటువంటి విషయాలకు వాళ్ళకి ఏమాత్రం మరి సేవకుడి గురించి కానీ మరి సువార్త గురించి కానీ పరిచర్య గురించి కానీ పట్టినట్టుగానే ఉంటారు. దేవుని సన్నిధానంలో పరిచర్య జరుగుతుంది, సేవా పరిచర్య ఎట్లా జరుగుతుంది. దేవుడు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరో తెచ్చిస్తారులే, ఎవరో చేస్తారులే. ఓ రోజు ఒక సహోదరుడు ఒక పాస్టర్ గారికి 10,000 రూపాయలు కానుకిద్దామని వెళ్ళాడట. కానుకిద్దామని వెళ్తే ఆయన లోపలికి వెళ్ళాడట. పాస్టర్ గారు కూర్చోమన్నాడట. కూర్చోమంటే ఈలోపు ఎవరు వచ్చాడు. వాడు వస్తే వాడు 20,000 రూపాయలు తెచ్చిచ్చాడు పాస్టర్ గారికి. వీడు ఎదుర్కొంటా తీసుకొస్తే వీడు అనుకున్నాడట, ఈ వ్యక్తి అనుకున్నాడట, పాస్టర్ గారికి డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు మనకే ఉపయోగపడతాయి, మనకు చాలా ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడట. సరే పాస్టర్ గారు చెప్పలేదు కదా, చెప్పలేదు కాబట్టి ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఇంచక్కైన బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. దారిలో ఎవడో జోబు కొట్టేశాడు. ఆ 10,000 పోయినాయి. మరి నిజంగా మళ్ళీ ఎంత మరి విధానం అంటే తర్వాత మరి చాలా అనారోగ్యం, అస్వస్థత, ఇలాగా అలా కొన్ని డబ్బులు పోయింది. మరి ఇలాగ రకరకాల విధానాలతో ఆ సంవత్సరం అంతా కూడా అందరికి ప్రతిదీ రివర్స్ యాంగిల్లోనే. మరి ఏదేమంటే కొన్నిసార్లు పాస్టర్ గారికి అవసరం ఏం చేస్తున్నావా, లేకపోతే దేవుడిని సంతోషపడడానికి కాను పట్టుకుంటున్నావు. కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు, ఈ థింకింగ్ చేస్తూ ఉంటారు. పొరపాటు. పాస్టర్ గారు పెంచడం కాదు, దేవుడు సేవకుడు. దేవుడు ఏదో రకంగా ఆయన పోషిస్తాడు. కాకులు దాన్ని ఇవ్వకపోతే దేవుడు మరో చోట నుంచి ఇస్తాడు. పాస్టర్ గారి గురించి కాదు చేయాల్సింది.
దేవుని గురించి నువ్వు దీవించబడడం గురించి చేయాలి. నీకు దేవునికి మంచి సంబంధం. దేవజనుల్ని కేవలము నీ మంచి దేవుడు నిలబెట్టాడు, కేవలము నిమిత్త మాత్రంగా. మరి ఎందుకు నీ క్షేమం కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ దీవెన కొరకు, నీ నమ్మకం నడిపించడానికి. మరి దేవుడి సన్నిధానంలో నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిచర్య ఆగదు, మరి దేవుని పని కూడా ఆగదు. అయితే దేవుని సన్నిధానంలో మరి ఎందుకు ఇచ్చే విషయాన్ని దేవుడు మనకి నిర్ణయించాడు అంటే అదొక ప్రేమ గుర్తుగా, అనగా నీ దేవుడు ఎంత ప్రేమిస్తున్నావు అనే విషయం నీకు తెలియాలి కదా. క్రియారూపకంగా బాప్తిస్మం ఎలాంటిదో మరి క్రియారూపకంగా దశభాగం చెల్లించడం కూడా అలాంటిదే. అంటే పాస్టర్ నువ్వు పోషించినట్టు కాదు, సంఘానికి ఏదో నువ్వు నిలబెట్టినట్టు కాదు. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏదో ఒక రీతిగా ఆ పరిచయాన్ని ఆశీర్వదిస్తాడు. వేరే ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధానంలో నీవు మందిరానికి వస్తున్నావు కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వదింపడడం కొరకు దేవుడు నీలో కొంత మరి క్రియారూపకంగా దేవుడు కోరుతున్నాడు. ఎందుకు? డబ్బు అనేటువంటిది ఎప్పుడైతే మనిషికి ఎక్కువ అవుతుందో మరి అక్కడి నుంచి మరి కలిగే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. అది నీ కలిగి విస్తరించుట నీ జీవానికి అది ఎంత మాత్రం మంచిది కాదు. నిత్య జీవానికి అది ఆటంకము. అదొకటి. మరి చెప్పాలంటే దేవుని సన్నిధానంలో దేవుడు మనం ఎంతవరకు డబ్బుని చాలా కాయ కష్టం చేసి మరి సంపాదిస్తాం కదా. మరి ఆ సంపాదించిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా? నీ కొరకు రక్తం ఖర్చు, నీ ప్రాణం పెట్టి నీకు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తావా అనేది చిన్న పరీక్ష తప్ప నువ్వు ఏదో దర్శనం ఇస్తే అక్కడ ఏదో మోసం జరుగుతున్నది కాదు. దేవుని సన్నిధానంలో దేవుడు ఏదో రీతిగా దేవుని సేవకుని పోషించుకుంటాడు. దేవుడి మందిరానికి వస్తున్న నీవు మందిరంలో చెక్కబడిన ఒక రాయిలాగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవుని సన్నిధానం ఒక సహకారిగా నువ్వు మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అది. మరి అందుకే అంత అవకాశం ఇచ్చాడు. ఎక్కడ కూడా శోధించు అనే మాట దేవుని అనకూడదు అసలు. వాస్తవంగా కొత్త నిబంధన ప్రకారంగా అయితే ఆ మాట అంటానికి లేదు. కానీ ఇక్కడ మరి ఆ మాట ప్రత్యేకంగా రాయబడింది. ఎందుకు ఈ మాట రాయబడింది? దేవుడు తన ప్రేమను మరి ఒకరినొకరు ప్రేమిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి సహోదరుని ప్రేమించని నీవు కనిపించిన దేవుడిని ప్రేమిస్తావా? దేవుని సన్నిధానంలో మరి నిజంగా నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? నీ క్రియా నియమం ద్వారాగా దేవుడు ఆ ప్రేమను పెట్టాడు. అది నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం కొరకు కాదు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధంగా ముఖ్యంగా దాన్ని నువ్వు చేస్తే అది దేవుని ఆత్మకు హితం అవుతుంది. ఈరోజు వాక్యం నీవు ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానం చేసుకోవాలి. మందిరాన్ని సమీపిస్తున్న వారు మందిరంలో పనికి పాలుభాగస్తులుగా మార్చబడాలి. హల్లెలూయా. అలా చేయబడినప్పుడు వారి నుంచి దారిద్రత వెళ్ళిపోతుంది. వారి నుంచి వారికి ఉన్నటువంటి స్థితిగతులు మార్చబడతాయి. మరి ఎప్పుడైతే మనము విత్తనం విత్తామో పంట కోసిన రీతిగా దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉంటే, దేవుని పరిచయకు సహకారులుగా మనం నమ్మకంగా ఉంటే మరి దేవుడు తప్పకుండా మనకు స్థితిగతులన్నీ మారుస్తాడు. అంటే ఇదేదో ఒక ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. దేవుని నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి అనేది దేవుని ఉద్దేశం. అది కూడా ప్రేమను బట్టియే. హల్లెలూయా. ప్రేమను బట్టియే. ఇంత చేయాలనే ఉద్దేశం కాదు, మరి ఏదో మీ ద్వారా పొందాలనే ఉద్దేశం కాదు. కానీ దేవుని ప్రేమ ఆయన మందిరంలో మనం చూపించాలని మరి దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమం చెప్పిన ఆరోను క్రమం లేదనుకోండి, మెల్కీసెదెకు క్రమంలో చెప్పిన యాజకత్వం చేస్తున్నాం. హల్లెలూయా. కొత్త నిబంధనలో కదా. మరి మెల్కీసెదెకు క్రమంలో మనం ఆరాధన చేస్తున్నప్పుడు మెల్కీసెదెకు కూడా అబ్రహాము అర్పణ అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజులను సంహారం చేసి షాలేము రాజు మహోన్నతుడు దేవుని యాజకుడైన
మరొకరు చదవండి అక్కడి నుంచి. అతడు తండ్రి లేని వాడును, అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, ఆ, వంశములు లేని వాడును, ఆ. జీవిత కాలమునకు అది అయినను జీవమునకు అంతమైనను మరొకరు చదవాలి, మరొకరు చదవాలి. ఆ, ఆ. వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆదిగా అయినను, ఆ, ఆ, కుమారుని పోలి ఉన్నాడు. ఆ, అబ్రహాము కొల్లగొన్న. ఆ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును అనుసరిస్తున్న మన జీవితాల్లో అబ్రహామునకు ఆ తలంపు వచ్చే టైంకి మోషే ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడేది. అంటే అసలు చెప్పలేదు. ఆత్మలో దేవుడు అతను నడిపించాడు. తన హృదయమే ఒక ధర్మశాస్త్రం అయినట్టుగా ఈ ఆజ్ఞని పాటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏ క్రమంలో పాటిస్తున్నాడు? మెల్కీసెదెకు క్రమంలో పాటిస్తున్నాడు. మరి కీర్తన 110 అధ్యాయం చదివితే దావీదు, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు అయి ఉన్నామని క్రీస్తుని గురించిన ప్రవచనము కీర్తన 110లో చదువుతాం. అంటే దేవుని సన్నిధానంలో ఈ కొత్త నిబంధన రోజుల్లో మరి దేవుని యొక్క మందిరంలో మనము దేవుని ఆశీర్వదింపబట్టకు మన యొక్క దశమ భాగములతో దేవుని సన్నిధానంలో కనబడడం మనకు అది ఆశీర్వాదకరం, మరి దీవెనకరం. ఎవరైతే మందిరంలోకి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి దశమాంశములు మరి చెల్లించే వారిగా ఉంటారో వారి జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబ్రహాము ఈ పని చేసినప్పుడు దేవుడు 400 సంవత్సరాల తర్వాత ఏదైతే దేవుడు చేయబోతున్నాడో ఆ కార్యాలని దేవుడు అతని కొరకు మాట్లాడాడు. హల్లెలూయా. 14వ అధ్యాయంలో ఈ వృత్తాంతం మనకు మెల్కీసెదెకు గురించి కనబడుతుంది. 15వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి మరి దేవుడు తనకి ఏదైతే చేయబోతున్నాడో ఆ విషయాలన్నీ కూడా దేవుడు 400 సంవత్సరాలు సరిపోయే ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు తను అనుభవించాడు అని అంటే ఈ దశమ భాగం చెల్లించిన తర్వాత అనేక ఆశీర్వాదాలు తన జీవితంలో అబ్రహాం చూడటం జరిగింది. హల్లెలూయా. దశమ భాగం చెల్లించిన తర్వాత తన విశ్వాసము నీతి విషయంలోకి అడుగులు వేయడం మొదలుపెట్టింది. తదుపరి తన జీవితంలో నీతి ఫలాలలో అతను వృద్ధి చెందినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వెంటనే మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆశీర్వదింపబడడానికి మన జీవితాల్లో మరి కేవలము మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు క్రమపరచబడుతున్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన భారాలు తొలగించబడుతున్నాయి. మరి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మరి చాలా కాలం నుండి ప్రార్థనాంశాలు మనకు విడుదల కలుగుతూ ఉంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వాదము దేవుడు ఆయన సమృద్ధిలో ఇచ్చి అనగా ఆయన మందిరంలో సమృద్ధిని పెట్టడం ద్వారా దేవుడు ఈ ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు ఆరాధనలో పంచుకుంటున్న జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని మందిరంలో సమృద్ధి ఉండే విధంగా నీ వంతు పరిచర్య ఉంది, దాన్ని నువ్వు జరిగించాలి. దేవుని మందిరంలోకి వస్తున్నావు అంటే సమృద్ధి కలిగినటువంటి స్థలానికి వస్తున్నావు. అయితే నువ్వు అక్కడ ఇచ్చేదేమీ లేదు. అయితే నీ ప్రేమను నీ పరలోకపు తండ్రి ఇంటికి వస్తున్నావు. నీ ప్రేమతో నువ్వు చేసే కార్యము నీకు ఆశీర్వాదాన్ని ఒక రోజు తీసుకొస్తుంది. తరతరములకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మందిరంలోకి వచ్చే వారి జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని వెల్లడిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన చిత్తాన్ని దేవుడు వెల్లడిపరుస్తాడు. ఆదికాండము 28వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. ఆదికాండము 28:12 నుంచి చదువుతాం. అప్పుడు అతడు ఒక కల కనెను. దేవుని దూతలు ఎక్కుచుని దిగుచున్నది.
హల్లెలూయా. దేవుని సన్నిధానంలో యాకోబు దేవుని మందిరాన్ని సమీపిస్తున్నప్పుడు దేవుడు అతనికి అనుగ్రహించిన దర్శనం ఇది. ఆయన చిత్తమంతా వెల్లడిపరచబడతా ఉంది. ఆయన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఆకాశపు నిధులను తెరుస్తాడట. మరి ఆయన ఆకాశపు నిధులను తెరిచే ఆ యొక్క విధానం ఇందాక మనం ధ్యానం చేసాం. దేవుని సన్నిధానంలో సమృద్ధి కలిగినటువంటి విధానాలు మన మందిరంలో కలిగించే విధంగా ఈ దర్శన భాగములతో దేవుని సన్నిధిని సమీపించినప్పుడు దేవుడు ఆకాశం అనే దాన్ని తెలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 5వ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన మందిరంలో ఎప్పుడైతే నువ్వు సమీపిస్తూ ఉంటావో, మరి ఇక్కడ చక్కటి మాటలు రాస్తున్నాయి. మరి ఆయన మందిరంలో దేవుని చిత్తాన్ని దేవుడు నీకు మరి తెలుపుతాడని వాక్యం చెప్తాము. ఆయన చిత్తం ఏదైతే ఉందో నీ పట్ల, ఆయన చిత్తం ఏమైతే ఉందో అది దేవుడు తెలుపుతాడంట. ఒక సామెత ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడు మాట్లాడేది ఒక మాట, ఒక మాట, మనిషి మరి అయిపోయిన దాని గురించి మాట్లాడతాడట. మరి దేవుడు అయితే జరగాల్సిన భవిష్యత్తు గురించి మాట్లాడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి గతించిపోయిన కాలాల గురించి మాట్లాడతాడట. మరి దేవుడు అయితే భవిష్యత్తు గురించి మాట్లాడతాడట. హల్లెలూయా. నా భవిష్యత్తును బాధపడుతున్న వ్యక్తులు కాస్త దేవుని మీద దృష్టి పెడితే నీ భవిష్యత్తు బంగారు బాటగా మార్చబడుతుంది. హల్లెలూయా. యాకోబు విషయంలో ఏం జరిగింది? భయంకరమైనటువంటి స్థితిగతుల్లో అతను తన మరి మామ ఇంటికి వెళ్తా ఉన్నాడు. తండ్రిని అన్నను మోసం చేసి ఇంటి నుంచి బయటకు తరలివేయబడ్డాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ఆయనకి. భవిష్యత్తు ఏంటిని బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, మామగారింటికి వెళ్ళి ఎలా ఉండగలుగుతాడు? మరి దేవుని సన్నిధానంలో అలా బాధపడుతున్న సందర్భంలో దేవుడు ఆయన బేతేలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు అతనికి దర్శించి ఆ బేతేలు అనే ఆ మందిరంలో దేవుడు ఆశ్చర్యకరంగా తనతో మాట్లాడుతూ దేవుని చిత్తాన్ని అతనికి వెల్లడిపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని చిత్తాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు. అందుకే అక్కడ నిచ్చెన అనే ఒక మాట మనం చూస్తున్నాం. ఈ నిచ్చెన క్రమాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. మెట్లలాగా దేవుని యొక్క మరి మార్గాలని మెట్లులా మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి మరి అక్కడ చూస్తున్నప్పుడు ఒక క్రమాన్ని, అంటే ఒక సంఘానికి ఒక క్రమం దేవుడు పెడతాడు. ఆ క్రమ ప్రకారంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. చెప్పాలంటే మనకు ఒక పద్ధతి, మనం కూర్చోబెట్టి ఏదైనా సందర్భం చెప్పాలంటే వచ్చిన వ్యక్తిగా చెప్పాం. లోపల రా బాబు అంటాం. మొదట బయట ఉన్నవాడికి బయట నుంచి సమాధానం చెప్పాం. మరి లోపల రా బాబు అంటాం, కూర్చోబెడతాం, వాడికి ఏదైనా మంచులు ఇస్తాం. ఆ తర్వాత వాడు చెప్పేది ఏదో వింటాం. తర్వాత మనం చెప్పాల్సింది ఏదో మనం చెప్తాం కదా. అట్లాగా మరి దేవుని సన్నిధికి వచ్చే వారి జీవితాల్లో మరి దేవుడు ఒక క్రమాన్ని నిర్ణయించాడు. అందుకే ఒక నిచ్చెన మరి యాకోబు చూస్తున్నాడు. ఆ నిచ్చెనకు పైగా మరి దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూస్తా ఉన్నప్పుడు దేవుని చిత్తము ఆ స్వరూప దర్శనంలో దేవుడు వింటాడు. నిజంగా ఆ నిచ్చెన ఈ ప్రసంగం అనిపిస్తుంది నాకు. మరి ఒక క్రమమైన రీతిలో మరి ప్రసంగికుడికి దేవుడు మరి దేవుని సేవకుడికి ఒక వాక్యాన్ని ఇచ్చి వచనం వెంబడి వచనాన్ని మనకు నేర్పిస్తూ ఈ విధంగా దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మరి బోధింపజేస్తూ ఈ విధంగా దానికి పైగా దేవుడు నుండి నీవేం చేయాలో దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా నడవాలో నీకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలాగా మరి ఆత్మీయంగా కొనసాగాలో ఈ విషయాలను దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తున్నావు అని అంటే ఈ విషయాలను గమనించాలి. దేవుని సన్నిధిని సమీపిస్తున్నావు అని అంటే ఈ విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఇట్లాంటి మరి ఆరాధనకు మరి ఇలాంటి ఉద్దేశాలకు మరి ఇష్టపడి దేవుని సన్నిధిని సమీపిస్తూ ఉంటారో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా సందర్భాల్లో దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తామో మనకు తెలియదు. దేవుని మందిరంలో ఏం జరుగుతుందో కొంతమందికి తెలియదు. కొంతమంది పాటలు అయిపోయాక వస్తారు. కొంతమంది ఏమో ఆశీర్వాద ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమంటారు. మీరు ఒక అన్య మందిరంలో లేదా ఇతర మందిరాలకు వెళ్తున్నప్పుడు ఒట్టినే వెళ్తారా, కూడా తీసుకెళ్తారన్నా? మామూలుగా ఎవరైనా పూర్వం మీరు చేసేవారు కదా, మీరు అందరూ చేసేవారు. అరే అమ్మ కూడా ఏం తీసుకెళ్తారు? ఇంకా ఇంటి సామాన్లు తీసుకెళ్తారు. లేకుండా అక్కడ వెళ్తారా మీరు? దానికి చాలా విచక్షణగా చేస్తారు. నిజంగా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు
ఆరాధనలో పాల్గొకుండా వాక్యంలో కూర్చుంటారండి. నాకు ఎంతో బాగా కలుగుతుంటుంది మాట. స్తుతించకుండా నువ్వు ఏ రీతిగా ఉండగలుగుతున్నావో నాకు చాలా ఆశ్చర్యం పడుతుంది. కొంతమంది పాటలు రావంటారు, కొంతమంది పాటలు రావన్నవాడు మరి మామూలుగా అంటే ఏదో విధంగా పాడాలి ఆ వ్యక్తి. నేను గుర్తు ఆరాధనలోకి వెళ్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేశారు. ఒక ఆవిడ పాటలు పాడేది, లేని రాగం కూడా పాడేది, లేని రాగం కూడా పాడేది. ఆ పాట అది ఏ పాట రా అని అడిగితే పక్కనే అదే ఆ పాట రానివ్వండి. ఈటర్లా పాడుతుంది ఆత్మస్వరం ఏం మాట్లాడకూడదు, ప్రస్తుతం స్థుతిస్తుంది తన నోటితో తను రాగలదు. మనం ఏం మాట్లాడడానికి ఏం లేదంటే అవునులే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వింటానే ఉన్నాం పాటలు. ఆయన 5 సంవత్సరాలైనా మారలే, పాటలో మార్పు లేదు. ఇంటర్లో చూసాను, డిగ్రీలో చూసాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏం మార్పే లేదు. కానీ ఉపవాస ప్రార్థన మాత్రం చేసేస్తుంది ఆవిడ, మంచి ప్రార్థన చేస్తుంది. మన గృహంలో కూడా వాళ్ళు చక్కటి సేవ పరిచర్యకి సహకారంగా ఉంటారు. పాట పాడిందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట మన మనసులో. మరి ఆ విధంగా పాడుతుంది. ఈ పాట ఎక్కడదిరా అని అడిగితే మరి మీరు అలా నేర్చుకోకండి, నన్ను ఇబ్బంది పెట్టుకుంటే, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చాలా కష్టం. అలాంటి వాళ్ళు మీరు చేశారంటే నేను అంటుంది ఏంటంటే ఏదో ఒక విధంగా నేర్చుకోవాలి కదా. నేను అంటుంది 5 సంవత్సరాలు పాడిన ఆ పాటలో ఏ మార్పు లేదు, అలాగే పాడుతుంది ఆవిడ. పాటలకు స్టైల్స్ మార్చేసి మొత్తం పాడుతూ ఉంటారు. పోనీ దేవుడు ఇచ్చిన గొంతు అని సరిపెట్టుకున్నాను. ఒక సంవత్సరం సరిపెట్టుకున్నాను, 2వ సంవత్సరం సరిపెట్టుకున్నాను, 3వ సంవత్సరం మాట్లాడకూడదు కదా, మాట్లాడడానికి లేదు. ఎందుకంటే నాకు మంచి స్క్రిప్ట్ అక్కడ లేడీస్తో ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అక్కడ. కాబట్టి పెద్ద ఆవిడ తల్లి లాంటిదైనా సరే మాట్లాడడానికి ఛాన్స్ లేదు. అని ఆవిడ ఏం పాడుతుంటే చూడటమే అబ్బా. అలాగా మరి ఆ విధంగా మరి విన్న పరిస్థితి. పోనీ ఏదో విధంగా నేను అనుకుంటాను, ఇప్పుడు కొంతమంది మీరు పాటలకు రావట్లేదు చూసారా, మీ పాటలు రాకపోయి స్వభావం చూస్తుంటే ఆ పాటలే బయట పెడుతున్నారు వచ్చినా సరే. 5 సంవత్సరాలు మొదటి ప్రాంతం కూర్చుంటుంది, మళ్ళీ మనకి క్రమంగా డిసిప్లైన్గా మరి ఖచ్చితంగా పాటలు పాడుతుంది. పాస్ట్ గారు ఇవ్వకపోయినా సరే ఏదైనా పాట అవకాశం తీసుకుంటుంది, పాడుతుంది. 5 సంవత్సరాలు చూసాను, ఎప్పుడు ప్రార్థన అయిపోతున్న పద్ధతి లేదు, మరి ఆగిన పద్ధతి లేదు. కొంతమంది చాలా స్టైలిష్గా వస్తున్నారు, ఇది చాలా పొరపాటు. నా ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నానమ్మా, ఎంచుకోవాలి అనుకోకండి. ఈ మైక్ పక్కన పెట్టేసి పాటల టైంలో మాత్రం మీరు అందరూ వస్తే కనుక, మీరు అందరూ పాటల సమయానికి వస్తే మీ అందరి చేత పాటలు పాడించాలని నా ఆశ. ఎందుకంటే మైక్ వచ్చింది కంటే ఒకరే పాడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి అలా కాకుండా ఆరాధించే ఈ క్రమం వచ్చేటప్పటికి మనందరం కలిసి చేయాలి. దానికోసం మళ్ళీ స్తుతి ఆరాధన, దానికి ఫాస్ట్ బీట్, స్లో బీట్ ఇవన్నీ పెట్టుకుని, మనం ట్రాక్ పెట్టుకుని, కీబోర్డ్ పెట్టుకుని ఇవన్నీ అవసరం ఉండదు. మీరు ముందు వచ్చారనుకోండి ఆ దెబ్బలే ఉండవు, డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఎన్నిక వచ్చినాయి అంటే, ఇగో ఈ ఒకలేమో మొదటి ప్రార్థనకు వస్తారు, రెండో వ్యక్తి ముక్కుతూ మురుగుతూ 2వ పాట మధ్యలో వస్తారు, 3వ వ్యక్తి 3వ పాట ఆఖరిలో వస్తాడు. ఈ లోపు పాస్టర్ గారు తీసి కీర్తన పట్టణం అంటాడు, అంతే అయిపోయింది. ఈ లోపలికి 3 ప్రార్థనలు చేస్తారు, చాలా జాగ్రత్తగా సాగు తీసుకుంటారు. ఒక్కోసారి ఏమవుతారంటే 3 ప్రార్థనలు చేయాలని అనుకుంటారు, 3 ప్రార్థనలకు ఒకలే చేసేస్తారు. అప్పుడు 3 మూసుకుని పాస్టర్ గారు వాక్యం స్టార్ట్ చేయని అర్థం. అంటే అంత సమయం కూడా ఆవిడ చేసేస్తుంది మొత్తం, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ లోపు లేకమని ఇలా మనసు అవుతుంది. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇది క్రమం కాదు. ఆరాధనలో మొదటి ప్రార్థనకి అందరూ రావాలి. మీరు ఒక హిందూ విధానంలోకి వెళ్ళినప్పుడు ఇది మరి పోల్చకూడదు, కానీ పోల్చాల్సి వస్తుంది. ఎందుకనంటే నువ్వు చేస్తున్న ఆరాధన క్రమం పరిశుద్ధాత్మ దేవునికి వేదన కలుగుతూ ఉంది. మీరందరూ కలిసి దేవుని స్తుతించాలి, అందరూ కలిసి ఆరాధన చేయాలి, అందరూ కలిసి దేవుని స్తుతించాలి. తదుపరి క్రమంగా కీర్తన పఠనం చేసుకుని 2-3 ప్రార్థన చేసుకుని మరి చిన్న పాటలు బాగా సందేశంలో తెలుపుకోవచ్చు. కాబట్టి ఈ క్రమాన్ని మీరు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మందిరానికి వస్తున్నప్పుడు అట్టించి వచ్చేది తీసుకోవడానికి మీరు చేయి చూపుతున్నారు తప్ప మీరు ఇచ్చేదేమి ఉండలేదు. దాని అర్థం ఏంటి? దశభాగం గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఆరాధన వర్షిప్ లేదు. మరి ఆ వర్షిప్ లేనటువంటి చాచటం ఎలా ఉంటుందని అంటే, నిజంగా అదేంటిది, గొర్రెలు మేపేవాడు మేకలు మేపేవాడు ఒక సామెత చెప్పేవాడు పూర్వం. అది మేయడానికి మేక ముందు ఉంటుందట, వదనేమో వెనకాల ఉంటుందట. అట్లాగా
మరి నిజంగా మరి ఆ మేకల్లాగా అలా చేయకూడదు. గొర్రె అయితే వదకి ముందేస్తుందట, దానికి తెలియదు ఏం కూడా వధిస్తున్నారనే విషయం కూడా తెలియదట, అది వెళ్ళిపోతుంది అంతే అలాగే. మరి దాని యొక్క విధానం అది. మరి దేవుడు అలాగా ఆ గొర్రె పిల్లగా వధింపబడ్డాడు. ఆయన పిల్లలుగా మనము మరి ఈ లోకంలో గొర్రెలుగా ఆయన మేపు గొర్రెలుగా ఉన్నాం. గొర్రెల కాపరికి మరి ఈ రీతిగా ఒక క్రమాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ జీవితంలో ఆరాధన క్రమాన్ని పాటించలేకపోతే ఏ విధమైన ఆశీర్వాదం నువ్వు చూడలేవు. ఆశీర్వాదం వచ్చినా అది నిలబడదు. దేవుడు ఎదోమీయులకు సేయూరు మన్యాన్ని కానాను దేశానికి ఇశ్రాయేలు రాకముందే ఇచ్చాడట. నిలబడలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆరాధన లేదు కాబట్టి. మోయాబీయులకి, లోతు సంతతి వారికి, ఇశ్రాయేలీలకి వారికి పాదం పట్టే భూమి ఇవ్వకముందే వాళ్ళకి దేవుడు భూమిని అప్పగించాడట. నిలబడలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆరాధన లేదు. ఆశీర్వాదం వచ్చినా నిలబడదు నువ్వు కనుక మరి ఆరాధనలో ఉండకపోతే. ఎందుకంటే ఆశీర్వాదం రావడం ముఖ్యం కాదు, మీకు దేవుడికి సమీపంగా ఉండడం ముఖ్యం. దేవుడికి సమీపంగా ఉంటే ఇప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకపోయినా రేపున్న రోజులైనా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి సన్నిధానంలో దేవుడిని దీవించిన గాక నీ యొక్క స్థితిగతులన్నీ దేవుడు మార్చి ఉన్నతమైన మార్గాలు దేవుడిని స్థిరపరచును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు వాక్యం ఏంటంటే, నీవు మందిరానికి రావడం ద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 70 రోజులు ఉపవాస ప్రార్థనలో 6 రోజుల్లోకి వచ్చావు. మందిరంలో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావు అని అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను మందిరానికి రావడం లేదు. మందిరానికి రావడం ద్వారా క్రమపరచబడతారు. మందిరం రావడం ద్వారా భారాలు తొలగించబడతాయి. మందిరానికి రావడం ద్వారా ఏ సమస్య గురించి మనం బాధపడుతున్నాం, చాలా కాలం నుంచి సమస్యలైనా, దీర్ఘకాల సమస్యలైనా తొలగించబడతాయి. మరి మందిరానికి రావడం ద్వారా దేవుడు ఆకాశ నిధులు తెరుస్తాడట. హల్లెలూయా. మందిరం రావడం ద్వారా ఆకాశ నిధులు తెరవబడతాయి. దేవుని సన్నిధానంలో మరి దేవుడు ఆశ్చర్యకరమైన కాలం. 5వదిగా మందిరానికి నడిపించబడ్డాన్ని బట్టి మందిరానికి రావడం ద్వారా దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటాం. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగి మరి దేవుని సన్నిధిని సమీపిస్తున్నటువంటి జీవితంలో ఆయన మందిరంలోని మేలును పొందేలాగా ఒక క్రమమైన ఆరాధనకు వచ్చే విధంగా నువ్వు మందిరానికి వస్తున్నావు లేదా పరీక్ష చేసుకో. మరి చాలా మంది మందిరానికి క్రమముగా రావడం లేదు, క్రమాన్ని పాటించట్లేదు అనేది ఒక వాదన. మరి మీ పట్ల ఒక విమర్శ ఉంది, అది మీరు గుర్తించండి. ఇక్కడ విమర్శను పట్టించుకోకపోతే రేపొద్దున ఆ నిత్య విమర్శలో నిత్య తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చిన్న విషయాల్లో నువ్వు విమర్శ చేసుకోకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలకి, నిత్య జీవానికి కూడా కొన్నిసార్లు దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యని మరి గౌరవించినటువంటి మరి ఆత్మీయత నీకు ఎంత మాత్రం అది మేలుకరంగా ఉండదనేది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ ఆరాధనలో మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలని దేవుడు మరొకసారి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చేవారు తప్పకుండా మరి అనేక విషయాలు ఇంకా మనకు ఆయా పత్రికల నుంచి కూడా నేర్చుకుందాం. అనేక సందర్భాలు ఉన్నాయి వాక్యాల్లో. మరి అవన్నీ రోజుల్లో నేర్చుకోవడానికి అవకాశం ప్రతి వరకు వస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన అందరూ కూడా ఎక్కించండి. కొద్ది ప్రార్థన నడిపిస్తాం. అందరూ ప్రార్థన చేసుకున్నామండి. దేవుడి మహాకృప. చాలా మంది మందిరానికి రావాలంటే రకరకాల కారణాలు చూపించుకుంటారు. ఈ మధ్యన నాకు తారసపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బంధువులు వచ్చారను, లేకపోతే ఈ రోజుల్లో సంపాదించుకోకపోతే ఏమైపోతుందండి, ఇద్దరం సంపాదించుకోవాలి కదా అని చెప్పి ఆదివారాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది బంధువులు వచ్చారని చెప్పి నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే దేవుడి మీద అలిగి కూడా మందిరానికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం గంటలు
చాలా మంది వెక్కిరించే వాళ్ళు, అపహసించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. దేవుడు మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆత్మతో నడిపింపబడాలి. ఆత్మతో వచ్చి, ఆత్మతో నడిపింపబడి, ఆత్మతో ఆరాధన చేసి, ఆత్మతో జీవాహారాన్ని పొంది వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని పొందుకునే అద్భుతమైన సాక్షులుగా నిలబడాలి. అన్నయ్య చెప్పినట్టు నిజమే, నిత్య జీవాన్ని కూడా పొందుకునే అర్హత కూడా ఒక్కోసారి కోల్పోతాం. 18 ఏళ్ల నుంచి బలహీనత పొందిన ఆ భయంకరమైన బలహీనత నుంచి దేవుడు విడుదల పొందించాడు. ఆవిడ్ని అమ్మాని పిలిచాడు, బలహీనత నుంచి విడుదల పొందమని స్వస్థపరిచాడు. అప్పటి వరకు ఆవిడ్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడి ఉండొచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 18 సంవత్సరాల వరకు కూడా నువ్వు ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళావు, ఎన్నోసార్లు ఆరాధించావు, ఎన్నోసార్లు దేవుడికి మొక్కావు, కానీ నిన్ను ఎప్పుడు విడుదల కలిగించలేదు. నీ బాధల నుంచి, నీ సమస్యల నుంచి, నీ ఇబ్బందుల నుంచి ఎప్పుడు విడుదల కలిగించలేదు. ఎందుకు వెళ్తున్నావు దేవుడి దగ్గరికి? ఎంతో మంది త్యాగం చేసి ఉండొచ్చు, ఎంతో మంది వేలెత్తి చూపించి ఉండొచ్చు, ఇంటి వారే, సొంత వారే, రక్త సంబంధికులే వేలు పెట్టి చూపించవచ్చు, నానా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆవిడ ఎక్కడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏప్రిల్ పత్రిక 11:6 ద్వారా విశ్వాసం లేనివాడు దేవుడికి అయిష్టడుగా ఉంటాడు, విశ్వాసం ఉన్నవాడే దేవుడికి ఇష్టడుగా ఉంటాడని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆవిడ విశ్వాసంతోనే ఉంది. 18 సంవత్సరాలు విశ్వాసంతోనే దేవుని వైపు చూసి మందిరాన్ని ఎప్పుడు మానుకోకుండా మందిరానికి వస్తూ ఆయన ఆరాధిస్తూ, ఆవిడ శారీరకంగా బలహీనంగా ఉందేమో కానీ ఆత్మపరంగా దేవునికి దగ్గరగా ఉంది. ఈ రోజున అన్నయ్యలో ఒకటి మాట్లాడేది కూడా అదే, ఆత్మపరంగా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి దగ్గర అవుతాము. పాటలు పాడే విషయమే కాదు, ఆరాధన చేసే విషయమే కాదు, ప్రార్థన చేసే విషయమే కాదు, ఏ విషయమైనా ఆత్మని అనుగ్రహించమని దేవుడిని అడగండి. ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క బలహీనత దేవుడు కృప కొద్ది మనం విడిపించబడాలి. ఆయన చిత్తాన్ని మనం నిర్వహించే గుంపులో ఉండే నిత్య జీవాన్ని పొందుకోవాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి చెల్లాలని ప్రతి ఒక్కరూ నోరు విప్పండి. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకుందునే కాపాడునే, వేడుకుందునే కాపాడునే, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. స్తోత్రం, 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 ఆమెకు స్తోత్రం తండ్రి. వందనాలు, 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 కోట్లాది స్తుతులు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, ప్రతి ఒక్కరిని దర్శించండి. స్తోత్రం. పరిశుద్ధుల పరిపూర్ణుడని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేనా నీ కృప వలన దేవుని ఒప్పుకొంచున్నాం ప్రభు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మితబడిన ఈ మాటలను బట్టి మా జీవితాల్లో, మందిరంలో ఆరాధన క్రమాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ మందిరంలో ఉన్నటువంటి మేలుల గురించి మరొకసారి ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుని సరైన సమీపించడానికి వచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మనం చెల్లిస్తాం. పెద్దబడి వాక్యం ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం. ఆమేన్.